తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన దురుసు ప్రవర్తన కారణంగా స్థానికులు టీడీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు ఇలా ఎవరిని వదలకుండా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఆయన్ను వివాదాలు మాత్రం వీడ్డం లేదు. తాజాగా ఓ మహిళ తనను వేధిస్తున్నాడు కొలికపూడి అంటూ ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా తనని ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని సదరు మహిళ తెలియజేసింది. చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మహిళా సంఘం నేతలు డిమాండ్ చేశారు. అండి మాది చిట్టాల గ్రామం తిరువురు మండలం నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన అరాచకాలను మేము భరించలేకపోతున్నాం. తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచ్. ఆయన వైఫ్ ని నోటికి వచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీగా రమ్మని నోటికి వచ్చినట్టు మాట్లాడిందంట. తన ఉద్దేశం ఏంటండి? ఆడవాళ్ళు అంత హీనంగా కనపడుతున్నారా? ఎవరి కోసం చేస్తుండే ఆయన? నోటికి వచ్చినట్టు మాట్లాడితే గ్రూపులను, ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడిందంట. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందంట. ఆయనకి ఏముందని ఆయనకంత ఇదేంటండి? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఎంతసేపు ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కొలికపూడి శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? 10 సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఏది వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు. మాకు ఏ అవసరమైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మాకు మా రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేపించారు. అటువంటి ఆయన ఎన్ని హింసపరచాల్సినంత అవసరం లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరం లేదు. కొలికపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే. ఆయన మాకు అవసరం లేదు. ఎమ్మెల్యేగా మాకు వద్దు. తిరువూరు నియోజకవర్గానికే వద్దండి. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు అడగండి, అదే మాట చెబుతారు.